ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి ఒక విద్యార్థిగా మీరు ఎలా లబ్ధి పొందారంటారు? అంటే నేను ప్రెజెంట్ ఎంబీఏ చేశాను, ఖాళీగా ఉన్నాను. మన జగన్ అన్న 2019 ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్ వదులుతున్నాడు ప్రతి సంవత్సరం జనవరిలో. కానీ అది విఫలమైపోయింది, వదలలేదు. నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు బీటెక్ చేసి ఎంబీఏ డిగ్రీ చేసి చాలామంది యువత ఖాళీగా ఉన్నారు మన జగనన్న ప్రభుత్వం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమైనా కంపెనీలు తెచ్చాడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? కంపెనీలు ఏం తేలేదు, కానీ ఉండే కంపెనీలని వేరే రాష్ట్రానికి తరలించేసాడు. ఎగ్జాంపుల్ మన కియా, అలా చాలా ఉన్నాయి. ఇంకా మన ఇప్పుడు మాకు ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నాడు, మేము అతన్ని చాలా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. ఏది మా రాయంపేటని మాకు జిల్లా చేస్తాడని, కానీ తీసుకుపోయి మా రాయచోటు చేసాడు. మాకు చాలా 40 కిలోమీటర్స్ తేడా అంతే ఇక్కడ నుంచి మాకు రాయంపేట. ఇప్పుడు మేము పోవాలంటే 60-70 పోవాల. మన రాజధాని చెప్పలేం, మాకు తెలియదే. గత ప్రభుత్వం అమరావతి. ఇప్పుడు 3 ఉన్నాయి. చెప్పాలి అర్థం కాల. ఏం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తేనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక చదువుకున్న విద్యార్థిగా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? నాది గ్రాడ్యుయేట్ అయ్యి 2018లో నేను గ్రాడ్యుయేట్. ఇప్పటికీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండగా ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ జాబ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మాకు ఫస్ట్లో మొట్టమొదటిగా జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తానన్నాడు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. 5వ సంవత్సరం కూడా ఇయరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి జాబ్ ఏం లేదు. మమ్మల్ని విద్యార్థుల్ని నట్టేట ముంచేసిన జగన్మోహన్ రెడ్డి కాదు, అతను జగన్ మోసపు రెడ్డి అని మేము విద్యార్థులుగా మేము. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి కంపెనీలు ఏమైనా తెచ్చాడా? చూస్తున్నారు కదా మీరు కూడా, ఎటువంటి కంపెనీస్ ఏం లేవు. ఉండేటి తీగనంటే అతను ఉండేటి తీసేసినాడు. మా అలాంటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళు కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ మన ఏపీలో మనం చూసుకుంటే హైదరాబాద్ కానీ తర్వాత బెంగళూరు కానీ చెన్నై కానీ వాటితో పోల్చుకుంటే మనం చాలా ఎక్కడ వెనకబడి ఉన్నామో మనకి. మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? గత 5 టర్మ్స్ మా ఎమ్మెల్యేగా కొరమట్ల శ్రీనివాసులు గారు ఉన్నారు. అతను ఎక్కడా ప్రజల్లో తిరగడం కానీ ఎటువంటిది ఏం లేదు. అన్నమయ్య పుట్టిన గడ్డ అన్నమయ్య జిల్లా చేయకుండా ఎక్కడో రాయచోటి జిల్లా చేశాడు. మాకు అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట అంటే మాకు 1 అవర్ జర్నీ. అలాంటిది మేము రాయచోటికి వెళ్ళాలంటే మాకు కనీసం ఒక 2-3 అవర్స్ పడుతుంది. మాకు టైం వేస్ట్. ఇలాంటివన్నీ మాకు అన్నమయ్య పుట్టిన గడ్డ అన్నమయ్య, ఇక్కడ పెట్టకుండా అక్కడ అన్నం పెడితే ఎట్లా ఉంటుంది? అది మాకు కొద్దిగా బాధగా ఉంది. రాబోయే 2024 ఎన్నికల్లో నువ్వు ఎన్నోసారి ఓటు వేయబోతున్నావు? నేను ఇది 2వసారి ఓటు వేయబోతున్నాను. నీ ఓటు ఏ పార్టీకి సపోర్ట్గా ఉంటుంది? నా ఓటు అంటే నేను ఈ ప్రభుత్వంలో చూశాను, ఏం లేదు. నేను చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడుకి ఓటేయాలని మేము అనుకుంటున్నాం. ఎలా ఉంది మా వైసీపీ పాలన? వైసీపీ పాలన మాకేం బాగలేదైనా. చేసే వాళ్ళకి చేస్తున్నారు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. మాకు పింఛనీలే, భీములే, మా ఇంటికాడికి వచ్చి ఎవరు అడగటంలే, చేయటంలే. ఇంత ముందు నా కొడుకు కాపాడే ప్రభుత్వమా? ఏనా కొడుకు మమ్మల్ని వచ్చి అడగచ్చు కదా, వాళ్ళే చూసుకుంటారు. మేమేం చేయాలి? ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మా ఇంటి ఆయన చచ్చిపోయి. పింఛనీలే, భీములే, ఎవడే కానీ ఏమ్మా మీకు పింఛనీ వస్తుందా? మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చి అందుతానయ్యా? వారంటీలే ఎవరు మమ్మల్ని అడగటంలే, మాకు ఏమి చేయటంలే మాకు. ఎందుకు సచివాలయం ఉంటే ఆడికి ఎన్ని మాటలు పోయింది, ఎన్ని మాటలు పేపర్లు ఇవ్వంటే అన్ని మాటలు పేపర్లు ఇచ్చిన ఒక్కడన్నా పట్టించుకోలే. ఒక ఎంఆర్ఆవు కానీ ఒక ఈఆర్ఆవు కానీ ఎవరు పట్టించుకోలేదు. చేసేవాళ్ళకి చేస్తున్నారు, చేయని వాళ్ళకి చేయలే. ఏం తినాలా? ఇప్పుడు నేను పని చేసుకోలేను, నాకు బీపీ షుగర్ ఉండదు, నేను పని చేయలేను. ఇప్పుడు కూడా కూలికి పోయి ఇప్పుడు వాళ్ళకి అన్నం చేసిన నేను పనికి పోయి ఈ వయసులో నేను పని చేసేదాన్ని. చెప్పండి మీరు. అన్ని అగ్గి గురిసిపోతాయి. ఉప్పు ప్యాకెట్ వచ్చి 15 రూపాయలు, బ్యాళ్ళు వచ్చి పిరమైపోయి, చింతపండు వచ్చి పిరమైపోయి, నూనె వచ్చి పతి వచ్చి పిరమైపోయా. ఇప్పుడు నాకు పింఛనీ లేకపోయి, బియ్యం లేకపోయి, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. నీ వయసులో నేను పని చేసుకునేది. రోజు పనికి పోతాను నేను. మా అవ్వ, మా తాత, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు అందరికి నోటిండా పెడతాడు బాగా అన్నం ముద్ద. మా అక్కగారు కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా అవ్వలు కానీ, మా తాతలు కానీ. ఇంత అద్మానమా? వైసీపీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గం ప్రజలకు వస్తున్నాడా? ఏం మాకే ఊరు రాలేనైనా. మా ఇంటికాడికి మాత్రమే ఊరు రాలే. మాకేమేం ప్రభుత్వం నుండి ఏమే కానీ అందలే మాకు. ఇప్పుడు రాబోయే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం? మనకు 2024లో
మనకి చంద్రబాబు నాయుడు అయితేనే ఏమన్నా పరిశీలనలు వస్తాయి, పిల్లలకి ఏమన్నా చదువుకునే పిల్లలకి ఏమన్నా ఉద్యోగములు ఇచ్చారు. ఆయన పెద్ద ఆయన, బాగా అన్ని తెలిసిన ఆయన, మనకు ఆయనే కావాలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, రైతులందరూ సంతోషంగా ఉన్నారు, నేను రైతు బాంధవుడిని అంటున్నాడు. మీరు ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వం రైతుగా? రైతు బంధువు లేదు, మాకేమి చేయలే. పాస్పెట్ ఎక్కించినాడు, పనికి ముందు అమ్ముతున్నాడు. యూరియా పెరిగింది, అన్ని వచ్చులు బియ్యంతో కూడా పెరిగినాయి, అన్ని వచ్చులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. నైనా ఏమి గుళ్ళైపోయినావు. బస్ ఛార్జీలు అన్ని పెంచేసినాడు, ఒకటి కాదు అన్ని కంపేర్. కరెంటు బిల్లులు మొత్తం, బస్ ఛార్జీలు అన్ని ఒకటి కాదు, అన్ని పెరిగినాయి. సూపర్గా ఉంది. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెరిగినాయి. ఓకేనా, 120 రూపాయలు క్వార్టర్ మందు దొరికేది 200 రూపాయలు పైన పెట్టాల్సి వస్తుంది. కల్తీ మందు, అది కూడా తాగితే ఎక్కువ బతకరు. పోతే 3-4 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు. పోతే ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. అప్పుడు 5,000 రూపాయలతో సంసారం గడిచేది, ఇప్పుడు 15,000 రూపాయలు అవుతుంది. ఈ పక్కన అమ్మఒడి అంటున్నాడు, ఇంకో పక్కన అంతా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇంకేముంది మీకు తెలియదు ఏముంది? రైతులకైతే భయంకరమైన అన్యాయం జరిగింది. కరెంట్ ఛార్జీలు పెంచడంతో పాటు ఇప్పుడు మోటార్లకు కూడా మీటర్లు బిగిస్తానని చెప్తున్నాడు. శ్రీకాకుళం పక్క కూడా బిగించారంట, మా వరకైతే రాలే ఇంకా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన ఇండ్లను కూడా మా ఊర్లో 10,000 రూపాయలు తీసుకొని ఇండ్లు రిజిస్ట్రేషన్ అనే పేరుతో డబ్బులు కూడా వసూలు చేశారు. 10,000 రూపాయలు తీసుకున్నారు ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తామని. అది ఎవరు ఇచ్చింది? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇండ్లకు కూడా మా ఊర్లో డబ్బులు వసూలు చేశారు. ఏమే ఇంతకుముందు మాకైతే పల్లెటూరులో పన్నేం వేయలేదు, అవి వాళ్ళే కట్టుకుంటున్నారు. కానీ ఇంక పోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి కంపెనీలు ఏమైనా తెచ్చాడా? తెచ్చినాడన్నా. ఇది భూము, ఇది స్పెషల్ ట్యాక్సెస్తో, ఇంకపోతే అది గోల్డెన్ స్టిప్స్, ఇంకా చాలా కంపెనీలు తెచ్చాడు ఆయన. అయితే ఆయన చంద్రబాబు నాయుడు తెచ్చినంత కియా మోటార్స్ అట్లాంటి ఏం తెలాగానే ఈ లోకల్గా మనుషులు చంపేదానికైతే కంపెనీలు తెచ్చినాడు. అలా ఏమున్నాయి అప్పుడు కానీ ఇంక గ్యాస్ అప్పుడు తక్కువ ఉండింది, ఇప్పుడు 1000 రూపాయలు 1200 వరకు ఉన్నాయి. ఇంకా బియ్యాలు అంటే 200-260 రూపాయలు కేజీ ఇస్తారు. ఇంకా అన్ని పిరమే ఉన్నాయి, పెరిగినాయి అన్ని పెరిగినాయి. కరెంటు బిల్లు 200 వస్తుంది, ఒక నెల 250 వస్తుంది, అన్నీ వస్తాయి. ఉండేది 2 బల్బులే మాకేమేమి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అవన్నీ కానీ లేవు. జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా అంటున్నాడు. మీకు అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? ఏవో వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. మాకు ఏవి రావు సార్, మాకు అన్ని ఏంటి రావు. ఎలా ఉన్నామా ఈ వైసీపీ పాలనలో మీరు? ఈ ప్రభుత్వమా అన్ని ఎక్కిపోయి మన ఎక్కిన బండి వేస్తున్నారు. బేళ్ళ పెరిగా, బియ్యం పెరిగా, చింతపండు పెరిగా, ఉప్పు పెరిగా, మిరకాయ పెరిగా, 4 నూనెలు కేజీ మిరకాయ. ఏం కొన్ని సంసారం చేసుకున్నాం మేము, 4 బిడ్డల తల్లులు ఉన్నాడమా. బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఆటో కూడా ఛార్జీలు. ఆటో ఈ నుంచి తీసుకోవాలంటే 200-3 నూళ్ళు. కరెంటు బిల్లు పెరిగి మొత్తం పెరిగినాయ్యా. గ్యాస్ కూడా లేదు మాకు, అన్ని పెరిగిపోయినాయి. సంక్షేమ పథకాలు ఇస్తాను. మీకు అన్ని పథకాలు? మాకేం పథకాలు రాలైనా, ఏం పథకాలు రాలే. రేషన్ బీమా. ఇప్పుడు మళ్ళా మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఆయన చంద్రబాబు నాయుడు వస్తే మేము బాగుపడతాం. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయనే రావాలి మాకు.